పితృవాక్య పరిపాలన అనేది భారతీయ సంస్కృతి సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన మరియు గొప్ప విలువలతో కూడిన భావన. తండ్రి మాటను శిరసావహించి ఆచరించడం అని దీని అర్థం. భారతీయ ఇతిహాసాలలో దీనికి సంబంధించి ఎన్నో గొప్ప ఉదాహరణలు ఉన్నాయి. శ్రీరాముడు ఆదర్శపుత్రుడు. పితృవాక్య పరిపాలన అనగానే మనకు మొదట గుర్తుకు వచ్చేది శ్రీరామచంద్రుడు. తండ్రి అయిన దశరథ మహారాజు కైకేయికి ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం శ్రీరాముడు ఎలాంటి సంకోచం లేకుండా పట్టాభిషేకాన్ని వదులుకుని 14 సంవత్సరాల అరణ్యవాసానికి వెళ్ళాడు. ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పకూడదు అనే వంశ గౌరవాన్ని రాముడు కాపాడాడు. తండ్రి బ్రతికున్నప్పుడే కాదు, ఆయన మరణించిన తరువాత కూడా మాటను జవదాటలేదు. భీష్ముడు దేవవ్రతుడు, త్యాగమూర్తి. మహాభారతంలో శంతన మహారాజు కొడుకైన దేవవ్రతుడు తన తండ్రి సంతోషం కోసం అసాధారణమైన త్యాగం చేశాడు. తన తండ్రి సత్యవతిని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఆమె తండ్రి విధించిన షరతు ప్రకారం తరువాతి కాలంలో సత్యవతి పుత్రులే రాజులు కావాలి. దేవనుడు సింహాసనాన్ని వదులుకున్నాడు. తండ్రి విధించిన షరతు ప్రకారం భవిష్యత్తులో తన పిల్లల వలన ఎలాంటి వివాదాలు రాకూడదని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. తన జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప పితృభక్తుడు ఆయన. పరశురాము తన తండ్రి జమదగ్ని మహర్షి ఆజ్ఞను పాటించడం కోసం పరశురాముడు ఎంతటి కఠిన నిర్ణయానికైనా వెనుకాడలేదు. తండ్రి మాటపై ఉన్న నమ్మకం, గౌరవంతో ఆయన ఆజ్ఞను నెరవేర్చాడు. నేటి సమాజంలో దీని ప్రాముఖ్యత ఈ రోజుల్లో పితృవాక్య పరిపాలన అంటే గుడ్డిగా అనుసరించడం అని కాదు. గౌరవం మరియు నమ్మకం. తల్లిదండ్రులు తమ పిల్లల మంచి కోసమే ఆలోచిస్తారనే నమ్మకంతో వారి అనుభవాన్ని, మార్గదర్శకత్వాన్ని గౌరవించడం. బాధ్యత. వయసు పైబడిన తల్లిదండ్రులను చూసుకోవడం, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా
సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడం కూడా ఒక రకమైన పితృవాక్య పరిపాలనే. తల్లిదండ్రుల మాటను గౌరవించే సంస్కృతి ఉన్న ఇంట ఇప్పుడు శాంతి సంతోషాలు వికసిస్తాయి.